భారతదేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం కొండేపి మండలం నెన్నూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో పింఛన్ 4,000కు పెంచడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదని సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. 2 నెలలు తీసుకోకపోయినా తర్వాత 3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకోలేనలా వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. నూతన పెన్షన్లు జనవరి నుంచి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, మండల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెన్షన్ అనేదాన్ని మొట్టమొదట ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ 70 రూపాయలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వంలో 200 రూపాయలు చేశారు, 130 రూపాయలు పెంచారు. ఆ 200ని 2000కి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత 3000 ఇస్తాను ఆయన 2 ఏళ్ల పాటు 250 రూపాయలు పెంచాడు. తర్వాత 250, తర్వాత 250 చేశారు. జనవరి నుంచి ఒక 2 నెలలు 3000 ఇస్తే ఏప్రిల్ నుంచి 4000 ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మల. చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన కొత్త వెంటనే మొదటి నెలలోనే ముందు 3 నెలలకు ఇవ్వాల్సిన 1000 పెంచి 1000తో కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 3,1,500 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మనం 3,000 చేస్తే అదే కొనసాగించారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం 6,000 రూపాయలకి వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చేది 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పూర్తిగా మంచంలో ఉన్న వ్యక్తికి ఇంకొక మంచి సహాయం అవసరం కాబట్టి మానవత్వంతో 15,000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మన ఊర్లో కూడా ఒకళ్ళకి ప్రతి నెల 15,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మన ఊరు మొత్తంలో తీసుకుంటే మొత్తం 241 మందికి పెన్షన్లు వస్తూ ఉంటే 10,20,250 రూపాయలు 500 రూపాయలు ప్రతి నెల మన గ్రామానికి ఇస్తా ఉన్నాం. ఇంతకుముందు మన గ్రామంలో ఇచ్చిన డబ్బులు తీసుకుంటే దగ్గరగా అది ఇంత మొత్తంలో పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. ఒక మన
ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఈ భారతదేశంలో అత్యధికంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ 1వ తారీఖు కాదు, 30వ తారీఖు. ఎందుకంటే ఎలక్షన్ ముందు డ్రామా చేశారు. పెన్షన్లో పంపిణీ చేయమంటే బ్యాంకుల దగ్గర తిప్పి నిలబెట్టి చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ ఇవ్వకుండా చేశారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నా వ్యక్తి డ్రామాలు ఆడాడు. మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల ద్వారానే 1వ తారీఖే పెన్షన్ పంపిస్తున్నాం. సరే, ఉద్యోగులు పంపిస్తున్నారు కాబట్టి పంపిణీ చేస్తున్నారు కనుక సెలవు వస్తే సెలవు రోజు వాళ్ళకి సెలవు ఇవ్వాలి, పని చేయించకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందే, ఇంతకుముందు ఒక నెలలో ఇచ్చాం, ఈ నెలలో 2వసారి కూడా సెలవు వస్తుంది 1వ తారీఖు ముందు రోజే. ఉద్యోగస్తుల ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేస్తాం. ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి, చిత్తశుద్ధికి, ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి సేవ కోసం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ విలువలు కాపాడే లక్ష్యంతో మనం ఈ పంపిణీ చేస్తా ఉన్నాం. ఇంతకు ముందు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒకప్పుడు పెన్షన్ ఎప్పుడున్నా తీసుకునే విధంగా 3 నెలల వరకు అవకాశం కల్పించాం. కొత్తగా వచ్చినామో మేము చెప్తున్నాం, ఇప్పుడు కూడా ఒక నెలలో ఏదైనా అనారోగ్యమో ఏదైనా కారణాల రాలేకపోతే వారికి 3 నెలల లోపల ఎప్పుడైనా కానీ పెన్షన్లు తీసుకునేటువంటి విధంగా ఇచ్చారు. ఈరోజు ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఆ రోజు భర్త వదిలిపెట్టినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా కారణాంతరాల వివాహం కానీ ఆడపడుచులు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెడితే చాలా మంది నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి సంఘటన మనం చూసాం. కల్లు గీత కార్మికులకు ఆ రోజున 50 ఏళ్ళకే పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా తప్పెడ కొట్టేటువంటి వాళ్ళకి డబ్బు కళాకారుల కింద పెన్షన్లు కూడా మన ప్రభుత్వంలో మంజూరు చేశాం. వీళ్ళే కాకుండా చెప్పులు కొట్టేటువంటి కుల వృత్తుల చర్మకారులు కూడాను పెన్షన్లు మన ప్రభుత్వంలోనే మంజూరు చేయడం జరిగింది. కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా కారణాలతో కొంతమంది మీరు చూస్తే మన పక్కన అరకల్లపొడి, శ్రీకాకుళం, చిత్తూరు, కడప ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఎక్కడ నా పెన్షన్ రాలేదని ఎదుర్కొంటే తీరాపోతే ఆ ప్రాంతాలు ఉన్నాయి. 3 నెలలు పోకుండా ఉంటే పెన్షన్ రద్దు. ఇంత దారుణమైన కుట్రలు చేశారు. మనం వచ్చాం ఒక్క పెన్షన్ కూడా తొలగించాల. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు తొలగించారని. ఎక్కడ తొలగించారు రమ్మని అడుగుతున్నాం. నేను అధికారులు కూడా చెప్పాను, పార్టీ నాయకులు కూడా చెప్పాను, పొరపాటు మీద నా పెన్షన్ ఆపితే అధికారుల ద్వారా నేను ఇప్పిస్తానని చెప్పాను. మన ప్రభుత్వం పేదలకు సేవ చేయాలనుంది. మన ముఖ్యమంత్రి పేదలకు లేని సమాజం చూడాలన్నారు. దానికోసం ఇస్తున్నాం. ఈరోజు ఇళ్ళు మనం చూద్దాం. ఈ పక్కనే ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది. 14-19 కట్టించా, కానీ తలుపులు పెట్టలే. ఇంతవరకు కిటికీ తలుపులు పెట్టారా? నాకు తెలియదు, ఈ మధ్య పెట్టారేమో. అది ఆ ప్రభుత్వానికి మనకి ఉన్నటువంటి తేడా. మనం చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఊర్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొత్త ఊరికి రోడ్లు వేసాను. అదేవిధంగా ఎస్సీ కాలనీకి ఊరికి మధ్యలో స్తంభాలు వేసి లైట్లు వేపించింది నేనే. ఒకప్పుడు ఎస్సీ కాలనీ సపరేట్ ఊరులాగా ఉండేది, పాతూరు అనేది ఒక ఊరులాగా ఉండేది. ఇదన్నింటినీ కలుపుతూ రోడ్లు, స్తంభాలు, లైట్లు వెంటబడి వేయించాను. అభివృద్ధికి, సంక్షేమానికి మన చిరునామాల దగ్గర ఇదే నిదర్శనం. ఇంకో విషయం, కుల వృత్తులు, చేతి వృత్తులు వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలనేది మనం ఇచ్చింది. పోయినసారి ఎస్టీలు ఇల్లు కట్టుకుంటే కరెంటు మీటర్లు కూడా ఇవ్వాల. ఎంతో పోరాటం చేసి యానాదులు కరెంటు మీటర్లు ఇప్పించాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాళ్ళకు కూడా రేపు ఇల్లు కట్టిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఇవ్వలేదు. రేపు కూడా మనం మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధిదారులకి ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను మేము తెలియజేసుకుంటూ, ఈరోజు మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 3 అనుకుంటాను. 3 స్కీములు 2014-19 అంతకుముందు పెద్ద దామచలాన్ని కట్టాలని చేసి మళ్ళీ మూతలు పడేస్తే బాగు చేయించారు. ఈ మధ్యలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరెంటు కోసం 3 ఫేజ్ కరెంట్ కావాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారంటే
అధికారులతో మాట్లాడి అది కూడా ఇచ్చాను. పెన్షన్ పెంపు కార్యక్రమం అనేది డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ మరియు పూర్ అండ్ వల్నరబుల్ కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబడింది. ఇందులో భాగంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి 4,000, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 6,000, అలాగే వివిధ బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం అనేది ఇవాళ ఈ పెన్షనర్స్ కి గవర్నమెంట్ కొత్తగా పెంచినటువంటి పెన్షన్స్ ను మన మినిస్టర్ గారి చేతి ద్వారా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కేవలం పెన్షన్ వరకే కాకుండా మేము గ్రామ పరిధిలోని ఇతర సమస్యలు గౌరవ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి మీరు ఏదైనా సలహాలు సూచనలు అలాగే వాటికి సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని, ఈ వేదికను మీరు వాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ 6లో మొదటి సంతకం కింద అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండేపు మండలం నెన్నూరుపడ గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. 200 రూపాయల పెన్షన్ 2,000 తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. మళ్ళా అరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి 4,000 చెప్పిన వెంటనే మొదటి నెలలోనే 7,000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు, చర్మకారులకు కావచ్చు, అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకి, మత్స్యకార కార్మికులకి, గిరిజనులకు అందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. వివిధ కారణాంతాల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ, ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి, కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది. సూపర్ 6లో రెండో హామీ అయినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తిరిగి ప్రారంభించడం జరిగింది. తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా దీపావళి కానుకగా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల సిమెంట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు, కార్లు కూడా మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమాన్ని పట్ల, అభివృద్ధి పట్ల 2 కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. స్వర్ణాంధ్ర 2047 సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్డుకి వెళ్ళే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది. గుంటలు లేని రోడ్ల కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేస్తాం. ఇళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఎస్సీలకు మేము 2,25,000 ఇస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 1,75,000 కుదించడం జరిగింది. మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ